కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి మత్స్యకార సహకార సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన వ్యక్తులు పోటీ చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అధిక స్థానాలు గెలవడం విశేషం. సొసైటీ పరిధిలో మొత్తం 303 ఓట్లు ఉండగా 296 వరకు ఓట్లు పోలయ్యాయి. గెలిచిన 9 మంది సభ్యులు టీడీపీ మద్దతుదారులు కావడంతో కామేశ్వరరావును రెండవసారి చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను గెలిచినప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. సంఘం సభ్యులందరూ తనను నమ్మి మరోసారి గెలిపించి బాధ్యతను పెంచారన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు అమలు చేసే పథకాలను సభ్యులకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు కాట్రావులపల్లి జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం అండి ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీకి గాను ఎన్నికలు జరిగినాయి. 9 మంది పూర్తిగా 9/9 విజయం సాధించాం. సొసైటీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను నమ్మి మళ్ళీ రెండోసారి నా మీద ఈ బాధ్యతను పెట్టి మరింత బరువు నాకు అప్పచెప్పారు. ఈ 5 సంవత్సరాలు చేసిన వాగ్దానాలు, అదేవిధంగా రూలింగ్ గవర్నమెంటు గతంలో నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా నెగ్గాను, కానీ నేను సజావుగా సాగనివ్వలేదు. నా మీద 8 అక్రమ కేసులు కట్టారు, హైకోర్టులకు వేశారు. అయినా సరే నేను అప్పుడు కూడా భారీ మెజారిటీతో 9 మందికి కానీ 7తో నెగ్గాను. ఇప్పుడు 9/9 నెగ్గాను. అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫిషర్మ్యాన్ సొసైటీలకు అలాగే ఈ ఆక్వాజోన్లను ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మన పోయిన 2వ తారీఖుని ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే ఈ ఆక్వాజోన్ల గురించి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అన్నీ కూడా ఒక విధానం రిలీజ్ చేశారు. అవన్నీ కూడా వినియోగించుకుని ప్రతి సభ్యునికి లాభం చేకూర్చేలాగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ